బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది అనువంశిక వైద్య కుటుంబం. మాది ఆయుర్వేదంలో చాలా పుస్తకాలు కూడా రాశాము. 20 పుస్తకాలు ఆయుర్వేదంలో రాశాము. నాటు వైద్యం అనే పెద్ద గ్రంథం కూడా రాశాము. తర్వాత ఈ ఆయుర్వేదంలో చాలా వరకు మా అనుభవాన్ని, మాకు తెలిసినటువంటి విద్యను అదంతా ప్రజలకు, ప్రేక్షకులకు, మీ అందరికీ తెలియాలని మేము ఎక్కడ రహస్యం అనుకుని లేకుండా ఓపెన్గా చెప్తాను. అవన్నీ మీరు మీ ఎవరికి వాళ్ళు ఉపయోగించుకొని మీరు దాన్ని లాభం పొందవచ్చు. కాబట్టి నేను చెప్పేటివన్నీ శ్రద్ధగా మీరు విని ఆ రకంగా మీరు మీ ఇంటి దగ్గర మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిదీ ఇప్పుడు ఆరోగ్యం ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక జబ్బు, అంటే వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వాళ్ళైనా కూడా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ అవుతున్నాయి. అంటే ఇందులో మన అలవాట్లు కూడా చాలా పనికిరాని అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20 ఏళ్ళ వయసు నుంచి కూడా తాగుడికి అలవాటు పడడం, తర్వాత సరైనటువంటి క్రమ పద్ధతిలో పని పాట లేకపోవడం, తర్వాత నిద్రాహారాలు మానుకోవడం, తర్వాత రాత్రుల పూట పనులు చేయడం, పగలంతా పడుకోవడం, ఇలాంటివన్నీ ఈ అనారోగ్యానికి కారణాలు. ఈ కారణాలన్నీ ఇవన్నీ ఎవరు పట్టించుకుంటూ లేరు. ఎందుకంటే సంపాదన, డబ్బు కావాలి, సంపాదించాలి, తినాలి, తాగాలి, ఇదే ఆలోచనలో మనుషుల్లో ఉన్నారు. కానీ మనం ఒక క్రమ పద్ధతిలో జీవనం సాధించి తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకొని నిండా 100 ఏళ్ళు హాయిగా బ్రతకదామనే యొక్క ఆలోచన చాలామందిలో లేదు. కాబట్టి ఈ ఆలోచన మీరంతా మళ్ళీ ఆలోచించుకోవాలి. తర్వాత ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి. దీనికి అనేక విధాలైన, ఇప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. ఎందుకంటే మనం తినే ఆహారంలో ఉన్న కొన్నటువంటి చెడు అలవాట్లు, ఆహారం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. తర్వాత అక్కడ ఈ జుట్టుకు సరైనటువంటి బలవత్తరమైన ఆహారం మనం తీసుకోవడం లేదు. అందువల్ల జుట్టు తొందరగా రాలిపోతుంటుంది. ఈ ఎందుకు రాలిపోతుందంటే ఇందులో గోరింటాకు ఇంపార్టెంటు అని వాడతారు. కానీ గోరింటాకు ఒకటే కాదు, ఈ గోరింటాకు లాంటి అనేక మూలికలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే కూడా అన్నీ తెచ్చుకోలేరు. కాబట్టి ఈ గోరింటాకు, మందార పూలు, తర్వాత మెంతులు, ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలిపి పౌడర్ చేసి తర్వాత నీలపు చెట్లు ఉంటాయి, నీలిఆకు, ఆ నీలిఆకు ఇంపార్టెంట్. నీలాకు, గోరింటాకు, మందార పూలు, తర్వాత మెంతులు, ఇవన్నీ కూడా పౌడర్ చేసి ఆ పౌడర్ను తర్వాత రాత్రిపూట నెత్తికి రాసుకొని తర్వాత తెల్లవారి వరకు ఉంచి తెల్లవారి స్నానం చేసేస్తే, ఆ తెల్లవారి స్నానం చేసినప్పుడు కూడా చీకాయతోటి, కుంకుడుకాయతోటి స్నానం చేయాలి. ఎందుకంటే ఈ సబ్బులు మాత్రం వాడకూడదు. ఈ సబ్బులతో ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఇంకా ఉన్న ఎంట్రుకలు కూడా రాలిపోతాయి. కాబట్టి సబ్బులు, షాంపూలు ఇవి వాడకూడదు. చాలామంది ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా షాంపూలు తెచ్చిపెట్టారు, తర్వాత సబ్బులు కూడా తెచ్చిపెట్టారు. అని అవన్నీ కొంతమంది పని చేస్తున్నాయి, కొంతమంది రెండవది చాలామంది అవి వాడుకలో లేవు, వాడడం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మనకు మార్కెట్లో ఏమేమి దొరుకుతున్నాయో అలాంటివే మనం వాడుతున్నాం. ఈ ఫలాన్ని వాడాలి, ఫలాన్ని చూడాలి అన్నటువంటి ఆలోచన, ఓర్పు, నేర్పు ఇలాంటివి లేవు మనుషుల్లో. అందువల్ల ఏం చేయాలంటే ఈ జుట్టు రాలకుండా ఉండాలంటే గోరింటాకు, మెంతులు, మందార పూలు, నీలి ఆకు, ఈ గుంటగలగరాకు ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి పొడి చేసి ఆ పొడి నీళ్ళ నానబెట్టి రాత్రిపూట బాగా నెత్తికి అంటించుకొని తలకు నెత్తికి గుడ్డ కట్టుకోవాలి. గుడ్డ కట్టి రాత్రి అంతా ఉండాలి. తెల్లవారిన తర్వాత స్నానం చేసేటప్పుడు చీకాయతో కానీ కుంకుడుకాయతో కానీ తల స్నానం చేయాలి. అలాగా మీరు ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, ఒక 20 రోజులు చేయొచ్చు. చేస్తే జుట్టుకు రాలిపోయే అవకాశం ఉండదు, జుట్టుకు బలం వస్తుంది వీటి వల్ల. అందువల్ల మీరు ఆ పని ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు, దీంట్లో రహస్యం ఏమీ లేదు. కాబట్టి ఇవి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. గోరింటాకు, మెంతులు,
మకరంద పూలు, తర్వాత మందార పూలు, నీలి ఆకు, గుంటగలగర ఆకు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఆ రకంగా మీరు అది పౌడర్ చేసి ఆ పౌడర్ నానబెట్టి నెత్తికి రాసుకొని రాత్రి పెట్టుకొని తెల్లవారి చీకాయ కుంకుడుకాయతో స్నానం చేసి తినట్లయితే ఎంటుకలు బాగా ఒత్తుగా పెరుగుతాయి. తర్వాత ఎంటుకలు రాలిపోవు. తర్వాత ఎంటుకలు తొందరగా తెల్ల జుట్టు కూడా రాదు. కాబట్టి అవి మీరు ఎవరికి వాళ్ళు చేసుకునేటట్టు అలవాటు పడాలి. ఇవన్నీ తయారు చేసి మీ దగ్గరికి తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు ఉండరు కూడా. అటువంటిది ఏదైనా కొంచెం గొప్ప వాళ్ళు వీళ్ళు చెప్పినా కూడా అవన్నీ మీకు పని చేయకపోవచ్చు. కాబట్టి మీ సొంతంగా మీరు చేసుకొని మీరు వాడితే దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. అందువల్ల ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఆ పని చేయండి. చేస్తే